ఓం నమో వెంకటేశాయ. నేడు భారతదేశ సర్వోచ్చ న్యాయస్థానము చాలా కాలం నుంచి చర్చోపచర్చలు జరుగుతూ అనేక విధాలుగా సమాజంలో వైషమ్యానికి ఆలవాలంగా మారి చేయని నేరాలకు అమాయకులు బలి అవుతూ చాలామంది తెలివైన వాళ్ళు, బతక నేర్చిన వాళ్ళు అమాయకుల్ని కేసుల పేరుతోటి, అరెస్టుల పేరుతోటి వ్యక్తులను కావచ్చు, కుటుంబాలను కావచ్చు, భయభ్రాంతులకి గురి చేస్తూ, అవమానాలకు గురి చేస్తూ వచ్చారు. భారత రాజ్యాంగము ప్రకారము మన దేశంలో చాలా కాలం నుంచి, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి చేయని తప్పుకి శిక్షను అనుభవించిన వారు మన షెడ్యూల్డ్ కులాలు, అంటే నిమ్న కులములు, నిమ్న జాతులు, షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. వాళ్ళకు భారత రాజ్యాంగము ఒక ప్రావధానాన్ని ఇచ్చింది. దాని ప్రకారము వాళ్ళు ఉన్నటువంటి స్థాయి నుండి ఎదగడానికి, సమాజంలో అందరితో పాటు అన్ని విధాలుగా సమానత్వాన్ని కలిగి ఉండేటువంటి ఒక అవకాశాన్ని కల్పించింది. అంటరానితనము, వెనుకబాటుతనము, పేదరికము, అవమానము, వీటన్నింటి నుంచి ముక్తిని కలిగించి వాళ్ళందరూ కూడా మిగతా సమాజంతో సమానంగా ఉండేటువంటి ఒక అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. కానీ హిందూ మతములో ఉండేటువంటి కుల వ్యవస్థ కారణంగా షెడ్యూల్డ్ కులముల వారు చాలా ఇక్కట్ల పాలయ్యారు. అందుకొరకు మిగతా సమాజంతో కలిసి ఎదిగి జీవించేటువంటి అవకాశాన్ని కల్పించారు. కానీ క్రైస్తవ మిషనరీలు చాలా తెలివిగా మత మార్పిడులు చేస్తూ, దానితో పాటుగా మరలా మతం మారిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్ సౌకర్యాన్ని వాళ్ళే అనుభవిస్తూ అన్ని విధాలుగా ఉద్యోగాలు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అన్ని రంగాలలో ఉండేటువంటి అవకాశాలన్నీ కూడా క్రైస్తవులుగా మతం మారిన వాళ్ళు పూర్తిగా అనుభవిస్తూ, ఎవరు మతం మారలేదో, హిందూ ధర్మంలోనే ఉంటూ ఉన్నారో వాళ్ళకి అవి దక్కకుండా ఇంతకాలం వాళ్ళు దోచుకున్నారు. అంతేకాకుండా ఎస్సీ ముసుగులో మతం మారని దళితుల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు. అగ్రకులాలతోటి ఒక పక్కన వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, ఈ మతం మారినటువంటి వాళ్ళతోటి ఇంకొక ఇబ్బంది ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు సర్వోచ్చ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, నిజమైనటువంటి దళితులు ఎవరు ఉన్నారో వాళ్లకు ఇది చాలా 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 ఓదార్పు. కాస్త వాళ్ళు ఊపిరి పీల్చుకోవటానికి, ఆత్మగౌరవంతో సగౌరవంగా సమాజంలో నిలబడటానికి, గత 70 ఏళ్ళుగా వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఏవేవి పోగొట్టుకున్నారో ఎవరి వల్ల, అవన్నీ తిరిగి కనీసం రాబోయే తరాలను పొందటానికి ఇది అవకాశం కలిగిస్తున్నది. అయితే ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రధానంగా ఎవరు గుర్తించాలి, ఎవరు స్వీకరించాలి? మొట్టమొదట అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్పుని వాళ్ళు స్వీకరించాలి. ఇక రాబోయేటువంటి ఎన్నికలు ఏవైనా సరే, స్థానిక ఎన్నికలు కావచ్చు, నగర పురపాలక, ఇట్లాంటి ఎన్నికలు ఏవి వచ్చినా, ఇంకా శాసనసభ, పార్లమెంటు, ఎవరు మతం మారలేదో, ఎవరు రాజ్యాంగము ప్రకారము నిజమైనటువంటి నిమ్న కులాలు, నిమ్న జాతులు ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వాలి, టికెట్లు ఇవ్వాలి. మతం మారి నిరంతరము సమాజం మీద ద్వేషాన్ని నూరిపోస్తూ, సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉండేటువంటి ఈ మతం మారినటువంటి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు వెంటనే చేయవలసిన పని, ఎస్సీలు మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం ఉండదు కాబట్టి అసలు మొత్తం ఎస్సీ బస్తీలలో ఉండేటువంటి చర్చిలన్నీ కూడా తొలగించాలి. లేదా వాళ్ళకి క్రైస్తవులుగా మతం మారారని చెప్పి రిలీజియస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. వాళ్ళు ఉంటే హిందూ ధర్మంలో ఉండాలి, లేదా క్రైస్తవ మతంలో ఉండాలి. క్రైస్తవ మతంలో ఉంటే రిజర్వేషన్ సౌకర్యం పోతుంది. వాళ్ళు క్రైస్తవ మతంలో లేరు, హిందువులుగా ఉన్నారా, అక్కడ చర్చి అవసరం లేదు. కాబట్టి దీనిని వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్వీకరించి ఆ విధమైనటువంటి పద్ధతిలో
కార్యాన్వయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకుంటూ ఉన్నాం.